నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కోడలు పులివర్తి వినీల్ సతీమణి డాక్టర్ త్రిషారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంకు విశేష స్పందన లభించిందని పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సుమారు 500 మంది పిల్లలకు డాక్టర్ త్రిషారెడ్డి వైద్య బృందం వైద్య సేవలు అందించారన్నారు. ఉచితంగా నాణ్యమైన మందులు పంపిణీ చేశామన్నారు. మామ కోసం అలాగే ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో త్రిషారెడ్డి ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారని తెలిపారు. దామల చెరువులో మంచినీళ్లు డ్రైనేజీ సమస్యలు అధికంగా గుర్తించామన్నారు. అందుకే వైద్య శిబిరాన్ని దామల చెరువు నుండి ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. మాట్లాడలేను, తక్కువగా చెప్తాను. మనకి వైద్యం అనేది పెద్దవాళ్ళు చేసేటట్టు కాదు. చిన్న పిల్లలకి 15 సంవత్సరాల దాకా ఉండే పిల్లలకి చాలా ఒక్కొక్కటిగా మనం చూసి ఏది అవసరమో ఏది అవసరం లేదో అదంతా చూసేసే వైద్యం ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఏదో ఒక పెద్ద 10 లిస్ట్ పెట్టేసి ఇన్ని మందులు ఇచ్చేసి పంపించేస్తారు. అలా కాదు, చిన్నపిల్లలకి అనేది ఏది అవసరమో అది మాత్రం ఇస్తే చాలు. మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వేరే ప్రాబ్లమ్స్ అదే ఎక్కువ వస్తూ ఉన్నాయి మాకు. సో ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేసి మంచిగా చిన్నపిల్లలు ఉండే డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. ఇది వచ్చేసి మా మామయ్య దగ్గర మా అత్తమ్మ అందరి విషెస్తో బ్లెస్సింగ్స్తో ఇంక మాట ఇదే క్యాంప్. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా క్యాంప్స్ పెడతాము, హాస్పిటల్ కూడా పెట్టిస్తాము చిన్నపిల్లల కోసం ఒక్కటి. థ్యాంక్ యూ. ఈ పత్రికా ముఖంగా ఈ సభాముఖంగా అండ్ క్యాంప్ కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్ చేసి ఎంతమంది ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఇది ఇమ్మీడియట్ ఒక 2-3 days కాన్సెప్ట్ మనం చేయాలి, మంచి చేయాలి. సో ఎంతమంది చేయగలిగి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. ఇప్పటికే 300 కిడ్స్ వచ్చారు, 300 మంది. ఇంకా ఈరోజు కంప్లీట్గా సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. అండ్ త్రిష గారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ టీం అందరికీ కూడా ఇక్కడ నుంచి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు పాకాల మండలం దామల చెరువు పంచాయతీలో ఇక్కడ ఎన్ఆర్కే మండీలో చిన్నపిల్లల హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది, మెడికల్ క్యాంప్. ముఖ్యంగా ఈ ఆలోచన నా కోడలు త్రిషారెడ్డి గారు, తన ఆలోచన మావయ్య కోసం ఏదో చేయాలి ప్లస్ పబ్లిక్ సర్వీస్ చేయాలన్నది ముందు నుంచి ఆలోచన ఉంది మనకు. ముఖ్యంగా నేను ఈ ఊరు నుంచి స్టార్ట్ చేయడము అని చెప్పడం అయితే, నేను 3-4 రోజుల నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉంటే చాలా వరకు మంచినీళ్ళ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు. సో ముఖ్యంగా పిల్లలకి ఈ డయేరియా కానీ జబ్బులు కానీ ఆ మంచినీళ్ళు కాస్త కూస్తో వచ్చిన డ్రైనేజ్ కలిసి ఉంది వాటిని. సో ఆ సమస్యల దృష్ట్యా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో త్రిష కూడా నేను మొట్టమొదటిగా సమస్యాత్మక ఉన్న చోట నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పడం, ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ క్యాంప్ని మేము నిర్వహించడం జరిగింది. ఇంతటి అనూహ్య స్పందన ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ ఇంతమందికి సమస్యలు ఉన్నాయి. చాలామంది పిల్లలు వీక్నెస్తో ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ పోషన్ లేదు. అండ్ రెండవ విషయం, ఇక్కడ స్కూల్స్లో కూడా కొన్ని మిస్యూజ్ జరుగుతూ ఉంది, అది అబ్జర్వ్ చేసాం మనం. సో రానున్న కాలంలో నేను ప్రతిసారి ఎప్పుడు క్యాంపెయిన్ చేసినా శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి పెట్టాలన్నదే నాని గారి ఆలోచన, మా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా. మా పార్టీ సిద్ధాంతాలే టైంపాస్కి ఆ రోజు ఏదో మెడికల్ క్యాంపులు పెట్టి ఏదో తాయిలాలు ఇచ్చేసి ఓట్లు వేసుకొని పోయే సంస్కృతి కాదు మాది. ఈరోజు స్టార్ట్ చేసింది మేము ఇంతకుముందు కూడా వెరీ క్లియర్గా చెప్పాను. లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా మేము హాస్పిటల్ కోసమే ఒక శిలాఫలకం కూడా పెట్టాం. ఆ రోజు 1000 కిలోమీటర్లు మైలురాయి టచ్ చేసినప్పుడు 10 పడకల హాస్పిటల్ పెడతాము. అంతకుముందు ఈ ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని కాస్త డీగ్రేడ్ చేసి దాన్ని ఇంకొంచెం ఎక్కువ పడకలు ఉన్న హాస్పిటల్గా పెంపొందించలేదు, దాన్ని తక్కువ స్థాయి చేసి పిహెచ్సిగా చేశారు.
సో ఈరోజు డాక్టర్స్ అందుబాటులో లేదు. 45,000 మంది ఉన్న ఈ మండలంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాపర్గా లేదు, డాక్టర్స్ అందుబాటులో లేదు, సబ్ సెంటర్స్ మూతపడ్డాయి. ఏదో బిల్లులు వస్తాయని టైంపాస్కి ఏదో హాస్పిటల్ కట్టారు, బట్ అక్కడ డాక్టర్ అవైలబిలిటీ లేదు. ఈరోజు ఈ నాంది పలికాం నేను. వైద్య విద్య నానిగారి ప్రామిస్ ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా, అంటే విద్య ఇవ్వడం, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం, వైద్య సదుపాయాలు కల్పించడం. ఈరోజు ఇక్కడ ఒక చిన్న బిడ్డకి ఏదైనా ఒక్క సమస్య, ఎవరికైనా కావచ్చు, ఒక సమస్య వస్తే పరిగెత్తుకుంటూ పీలేరు వెళ్ళాలి, లేకపోతే చిత్తూరు వెళ్ళాలి, లేకపోతే తిరుపతి వెళ్ళాలి. ఇంత మండలానికి ఒక హాస్పిటల్ కానీ, డాక్టర్స్ కానీ, ఒక అంబులెన్స్ కానీ, మెడికల్ సదుపాయాలు, బేసిక్ మెడిసిన్స్ కూడా లేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అవగాహన కల్పించాలని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా మొట్టమొదటి అడుగు వైద్యం వైపు. రానున్న కాలంలో ఈవెన్ విషయాలు కూడా చాలా ఉన్నాయి. సర్వీస్ చేయాలని ఒక మోటివ్ ఉంది. సో ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. మండలానికి ఒక నెల రోజులు మనం ఫ్రీ సర్వీస్ చేసినా మళ్ళీ తిరిగి రావడానికి 6 నెలలు పడుతుంది. అలా కాకుండా దాంతో పాటుగా మేము హాస్పిటల్ స్టాఫ్ ఇస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు తను విజిటింగ్గా కూడా వస్తారు. సో ఇక్కడ ఉన్న అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు. మీ హెల్త్ మా ప్రయారిటీ, దానికి కావాల్సిన ఎన్ని అడుగులైనా తీసుకుంటాం. సో వాళ్ళు కూడా గుర్తిస్తూ ఉన్నారు. మేము టైంపాస్ చేసి ఓట్ల కోసం పెట్టడానికి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా సదుపాయం కల్పించాం. ప్రతి ఒక్కరికి ఒక మెడికల్ కిట్ ఇస్తున్నాం. దాంట్లో ప్రోటీన్ షేక్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన ప్రోటీన్ మిక్స్ ఒకటి, పౌడర్ బాటిల్ ఇచ్చాం. అండ్ దెన్ మల్టీ వైటమిన్ సిరప్ 21 అండ్ ఓఆర్ఎస్ సాచెట్స్ ఇచ్చాం. అండ్ కోల్డ్ అండ్ కాఫ్, అది తరచూ వచ్చే జబ్బులు పిల్లలకి, సో స్ట్రెంగ్త్ కోసం అని మల్టీ వైటమిన్ సిరప్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క బిడ్డకి ఇంచుమించు 600 రూపాయలు సరిపడా ఒక కిట్ ఇవ్వడం జరిగింది. ఇంకా చిన్న పిల్లలు వస్తే వాళ్ళ కోసం బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఉత్తేజం కల్పించాలి, వాళ్ళను అవేర్నెస్ క్రియేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. రానున్న రోజుల్లో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా ఎన్నో పెడతాం. నాన్నగారు అండ్ మా కుటుంబం అందరు భాగస్వామ్యం. మా పాప కూడా స్పెషలైజ్ ఇన్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. చిన్నపిల్లల డాక్టర్ పీడియాట్రిక్స్తో పాటు స్పెషలైజేషన్ చిన్నపిల్లల్లో డయాబెటీస్ అండ్ థైరాయిడ్ సమస్యలు పుట్టిన బిడ్డల నుంచి 18 years వరకు స్పెషలిస్ట్ ఆవిడ. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆ పిల్లలకు ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్న ముఖ్య ఉద్దేశం. చిన్నప్పటి నుంచి హెల్త్ పట్ల అవగాహన పెంచడం, వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని మేము చాలా స్ట్రాంగ్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ మండలం, సొంత మండలం, నానిగారు సొంత మండలం పాకాల, ఇక్కడ మా పుట్టుకొద్దు, మాకు ఇక్కడ చాలా ఎంతో రాజకీయ అనుభవాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి గుంటూరు, మామూలుగా అంటారు కదా ఇల్లు చెక్కబెట్టుకొని బయట చెక్కబెట్టి, సో మా మండలం ఉన్న ఊరిని ఇక్కడ చెక్కబెట్టుకొని మిగతా మండలాలు కూడా వెళ్ళాలని ఒక నిర్ణయంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు సహకరించారు. ఈరోజు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అది ఇంకా హాఫ్ డేనే, ఇంకా సెకండ్ హాఫ్ కూడా వస్తారు. ఇప్పటికే 300 పిల్లలు రావడం 2-3 గంటల్లో అన్నది. ఇంచుమించు టీం మొత్తం 20 మంది స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా, డెంటల్, డిఏటి అందరూ కలిసి వచ్చారు. మీ అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని స్వీకరించి అంత ధైర్యంగా ఇలా ఇక్కడ భయాందోళన గురి చేశారు. నిన్న మొన్న కూడా వాలంటీర్స్ ద్వారా ఇంకొక ద్వారా మీరు అక్కడికి వెళ్ళకూడదు, క్యాంప్ పోకూడదు, రేషన్ కట్ చేస్తాం, పెన్షన్ కట్ చేస్తాం బెదిరించడం జరిగింది. అయినా కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. సో మార్పు మొదలైంది. సో ఏ కుటుంబాన్ని ఆ కుటుంబం కాపాడుకోవాల్సిన ఎలక్షన్ అయింది. వాళ్ళ బాగోగులు, వాళ్ళ భద్రత చూసుకోవాల్సిన ఎలక్షన్. సో దీన్ని కంప్లీట్గా మేము రాజకీయ పరంగా చేయలేదు, కానీ ఇది పునాది. ఈరోజు దీన్ని కంటిన్యూ చేస్తామని నేను అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు,
అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.